హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బీరకాయ తెచ్చుకొని దాంతో బజ్జీయో పప్పు లేకపోతే తాలింపో పెట్టుకుంటూ ఉంటాము. అప్పుడు ఆ పైన ఉన్న తోల్ని తీసి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దాంతో పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నమంతా ఆ పచ్చడితోనే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదు, ఇడ్లీ దోశల్లో కూడా ఈ పచ్చడి నంచుకొని తినచ్చు. ఈసారి ఎప్పుడు బీరకాయ తెచ్చుకొని ఏదైనా కూర చేసుకున్నా తోల్ని మాత్రం పడేయకండి. ఈ విధంగా పచ్చడి చేసి చూడండి. చాలా బాగుంటుంది. ముందుగా బీరకాయ పైన తోల్ని నీట్గా ఒలిచేసుకోవాలి. ఒకసారి బీరకాయలు నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా పీలర్తో తొక్కు తీసేసుకోండి. ఇంత తొక్కును వేస్ట్గా పడేస్తే ఏమొస్తుంది చెప్పండి. దాంతో పచ్చడి చేసుకున్నారంటే అందరూ ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా ఒక 2 బీరకాయలకి ఇంత తొక్కు అనేది వచ్చింది. ఆ బీరకాయలతో మీరు ఏదో ఒక కూర చేసుకుంటారు కదా, పచ్చడి కూడా చేసి పెట్టేసుకుంటే ఒక 2-3 రోజులు ఉంటుంది. మనం దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా తినచ్చు. ఆ బీరకాయ తొక్కుని వాటర్లో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. మందులు వేసి పండిస్తారు కాబట్టి దాని పైన ఏమన్నా ఉన్నా నీట్గా వాష్ చేసుకున్నారంటే పోతుంది. కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలని తీసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా కొన్ని తీసుకోండి. జీలకర్ర, ధనియాలను కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చూపించిన దినుసులన్నిటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. సేమ్ ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని బీరకాయ తోళ్ళు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న కారం ఉంది కదా, కారపు దినుసులు, వాటిలో ఉప్పు వేసుకొని మిక్సీలో మెత్తగా పొడి పెట్టేసుకోండి. బీరకాయని మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు బాగా మగ్గించుకోండి. చూసారు కదా, మన కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక మనం ముందుగా పొడి కొట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ బీరకాయ తొక్కుని యాడ్ చేసుకొని జస్ట్ అలా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా చేసేయకండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని అది కూడా మిక్సీలో వేసుకొని జస్ట్ ఒక పల్స్ అలా ఇచ్చి ఆ పెన్ను మనకి ఎర్రగడ్డ మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, మినపప్పు వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే. కొంచెం ఆ మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఆ మిక్సీ జార్ని బాగా కడిగేసి దీంట్లోకి వేసేసుకుందాము. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకే కాదు, టిఫిన్లోకి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేడి అన్నంలో ఈ పచ్చడి, నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.